నవ్వులు ఏందో నవ్వుకుంటానే ఉన్నారు. పెళ్ళి అంటే కోపం అంటే ఎందుకు నీకు? ఆయన అంటే కోపం వస్తుంది ఇప్పుడు. ఎందుకు అట్లా? మీరు ఎందుకు అట్లా నవ్వుకుంటుండ్రు? హలో బాటిల్ లాక్కుపోయి కూడా ఆయన అనుకుంటా ట్రై చేసి. అవును, మీరు చెప్పేది నేను ఒకటి చెప్తాను. తాత నీ బాధ ఏమైంది? పెళ్ళి అంటే ఎందుకు కోపం? వద్దులే, మనకెందుకు లేదు ఆ గోల గొడవ, నాకు వద్దు. మొగలు అంటే గొడవనా? ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉంది. ఇట్లా మొగలు అంటే పడదు. చిరాకు, చీ రాకు, చీ రాకు, చిరాకు. ఇక ఆ జోలే ఎత్తారా? వద్దు వద్దు వద్దు. ఏంది అట్లా చూస్తున్నావు? మేకప్ తీసినాక ఏమన్నా ప్రపోజ్ చేద్దాం అని ప్లాన్ వేస్తుండే, చూస్తుండే డౌట్ అవుతుంది. వద్దయ్యా, నాకు ఎందుకు అట్లా చేస్తారు? పెళ్ళయిందా తాత నీకు? ఇట్లనే కళ్ళు ఇట్లా పెడుతుండు, ఇట్లా సైడ్కి ఇట్లా చూస్తుండు. అసలు ఇట్లా ఇట్లా నేను చూపిస్తా. ఇట్లా చూస్తుండు ఈ కంటితో. ఇట్లా వద్దా, నచ్చట్లే, ఇట్లా చేసుకోవా, ఇట్లా అడుగుతుండు. అట్లా అస్సలే చూడడు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంటే ఇట్లా పరిచయం చేస్తే ఏంది చెప్పు. ఈ రాజన్న తాతని ఇవాళ చూడండి, ఎపిసోడ్ అయినాక ఎట్లా చూస్తుండో. అందరు చూస్తారు. నిన్ను ఎక్కడ పోయినా ఇంటర్వ్యూలకి ఇట్లనే చేస్తావు, నన్ను కూడా అదే చేస్తాను. అట్లా చేయొద్దు కదా. తాతకు మంచిగా మా ముచ్చట్లు చెప్పాలి. రాజన్న ముచ్చట్లు ఎంత మంచిగా పోతుంది, జనాలు అందరూ ఇంటారు. ఈయన సుమారే బేబక్ వచ్చింది. రాజన్న ముచ్చట్లన్నీ ఇట్లాగే ఉన్నాయి, ఏం లేవు. ఇప్పుడు మనము ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ఏమైనా ప్లాన్ ఉన్నదా? ఏం చేద్దాం అనుకుంటారు మరి ఇప్పుడు? ప్రస్తుతానికి ఇప్పుడు 99 టీవీలో ఉన్నా. ఇప్పుడు ఈడ నుంచి ఇంటికి పోవాలన్న ప్లాన్. అది కాదు, ఇంటికి అరే నువ్వు ప్లాన్ అడిగినావు తాత, నువ్వు ప్లాన్ అడిగినావు చెప్తా, బరాబర్ చెప్తా. ఇంటికి పోవాలన్నా కొద్దిగా కాఫీ టీ ఏమన్నా తాగాలనిపిస్తుంది, అది పెట్టుకుంటా, కాసేపు పిల్లితో ఆడుకుంటా. ప్లాన్ ఏందని అడిగినావా లేదా? ఆ ప్లాన్ కాదు. ప్లాన్ అయితే జనాలు చూస్తాళ్ళు ఎంత మంచిగా ఉండాలి, ఏం చెప్పాలి వాళ్ళకి. నువ్వు ఇట్లా నవ్వుతా అంటే నేను ఆడ రాజకీయ లెక్కున్నా, నువ్వే అంటావు. రావంగానే నేను మంచిగా ఉన్నానా నువ్వే అంటావు. మళ్ళీ మంచిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు మళ్ళీ అంటే సపోర్ట్ చేస్తావు. సినిమాలు ఉన్నాయి, సినిమాలు అడిగిండ్రు. ఒకటి ఫుల్ వస్తానట్టున్నాయి కదా ఇక బిగ్ బాస్ పోయి వచ్చిన కాంచి. కాదు ముందే వచ్చినాయి. బిగ్ బాస్ 1 వీకే కదా తాత ఉన్నది. పోయే ముందే అడిగిండ్రు, 2 సినిమాలు అడిగిండ్రు. ఒకటి ఆల్రెడీ సగం చేసిన, ఒక రోజు షూటింగ్ చేసిన, ఇంకో 2 రోజులు ఉంది. ఒక 3 సినిమాలు అయితే ఉన్నాయి. అంటే సైడ్ కా హీరోయిన్? ఏం తాత ఇట్లా ఒక్క నిమిషం ఏమైనా ఉందా? ఆగండి. అది దువ్వినేంది తాత? నీదేనా దువ్విన? నాది కాదు, నాకు లేదు. కానీ మామూలుగా జుట్టు లేదా తాత? హీరో ఇప్పుడు నీకు ఎట్లా అంటే ఎట్లాంటి క్యారెక్టర్? సైడ్ క్యారెక్టర్ ఎట్లా అంటావు? హీరోయిన్ నేనా? హీరోయిన్ కూడా కాదు, సైడ్ కాదు, మెయిన్ క్యారెక్టర్ నేనే. అత్త క్యారెక్టర్. నా మీద సినిమా అంతా డిపెండ్ అయ్యి ఉంటుంది. నా చుట్టూతోనే సినిమా అంతా ఉంటుంది. చుట్టూ అంటే ఇంటికి పెద్ద అయ్యి ఉంటావు. నేను చెప్తాను కదా, పక్కా ముసలి క్యారెక్టరే వస్తుంది. నేను నా తాత క్యారెక్టర్ నాకు ఎట్లుందో పక్క ఏదో 3 సినిమాలలో నీ చుట్టే కథ తిరగాలంటే పెద్ద మనిషి కథే. మాట్లాడు. మూగబోయే అమ్మాయి ఎవరన్నా లేరు అని అంటే అది బేబాకే. అవునా కదా? ఫీల్ అవుతున్నా. ఎందుకు ఫీల్ కాదు? తాత లెక్క నన్ను పోలుస్తున్నావు. నేనేంటి, నా అందం ఏంటి, నా గ్లామర్ ఏంటి? నన్ను నీతోటి పోలుస్తుంటే జనాలు ఏమనుకుంటారు? నన్ను కూడా ఒక ముసలక్క అనుకుంటారు. ఎట్లా బేబక్ అనుకోరు. బేబక్ అంటేనే అందరికి ఇప్పుడు ఒక అనుకుంటారు తెలుసా? అట్లా అనుకుంటారు. కాబట్టి మీరు ఎట్లా అంటారు? ఇప్పుడు చెప్తారా ఏంది? ఇప్పుడు ఆ సినిమాలలో మంచిగా మరి పైసలు గట్టిగా వచ్చేదేనా? పర్వాలే. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో పైసలు చూసుకోకూడదు. మంచి రోలు, మంచి క్యారెక్టర్ చూసుకున్నాం అనుకో, తర్వాత మంచి మంచి ఫాలోవర్స్ పెరిగిల్లా మరి నీకు వెనక వచ్చినాక. ఒక ఈ 10 దినంలా ఒక 40,000 ఫాలోవర్స్ వచ్చింది. 40,000. ఇదంతా కారణం బిగ్ బాస్? బిగ్ బాస్. అండ్ మన వ్యూస్ కూడా ఒక్క 1 మంత్లా 3 కోట్ల వ్యూస్ దాటినాం. 3 కోట్ల వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో 3 కోట్ల మంది చూసిండ్రు మన వీడియోస్. ఎన్ని పైసలు వచ్చినాయి? పైసలు అన్నీ వచ్చినాయి. చెప్పాలి కదా. యూట్యూబ్ నుంచి వచ్చినాయని చెప్పవు, బిగ్ బాస్ ఇచ్చినాయి చెప్పవు, యూట్యూబ్ నుంచి వచ్చినాయి చెప్పవు, ఇన్స్టాలో వచ్చినాయి చెప్పవు. అంతే. చూద్దాం, ఐటీని పంపితే అందరూ చెప్తారులేండి. మీరు వాచ్ మాత్రం జాగ్రత్త చేసుకోవాలి. వాచ్ ఎవరు ఎత్తకపోరలేదు అది చూస్తే. ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఇది ఇన్ని కోట్లు అదన్ని కోట్లు అని చెప్పినాను కదా, నేను వస్తూ పోతూ ఉంటా కదా, నా ఇంటికి ఏమైనా దొంగలు పడతారా ఏంది సామి అని భయం వేస్తుంది. ఏం భయం? వాళ్ళు వచ్చినారనుకో, నన్ను చూసి జాలేసి
మా చిరిగిపోయిన సోఫాలు చూసి వాళ్ళు చందాలు వేసుకుని పైసలు ఆడబెట్టిపోతారు నాకు చూసిల్లు కదా ఇంత ఫాలో అప్ పెరుగుతా అంటే పైసలు వస్తూనే ఉంటాయి, వీళ్ళు ఇక చెప్తూనే ఉంటారు అట్లా ముచ్చట్లు. కానీ తాత మా ఇంటికి వచ్చినావు అనుకో, మా సోఫాలు చూసినావు అనుకో, నువ్వు అంటూ ఏంది ఇట్లా అయిపోయినాను, పిల్లలు మొత్తం గీరి పెట్టినాయి. మరి ఎవడన్నా గీరిపోయి పిల్లలను చదువుకుంటారా, మంచి ఏదన్నా బొమ్మనో అది రోజు ఆడుకుని ఇట్లా 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 గీకుతుంది మొత్తం, ఆ పీసు స్పంజు మొత్తం బయటకు వచ్చింది. మా అమ్మ అంది ఇంకా కొత్త సోఫా కొనే బదులు ఆపు, దీన్ని ఇట్లానే ఉంచి కొత్త ఇంటికి పోయినాక అప్పుడు కొత్త సోఫాలు కొందామని చెప్పింది. నేను కొత్తవి కొనలే, ఇప్పుడు ఇంటర్వ్యూస్ అన్ని ఇంట్లోనే చేస్తుండ్రు వాళ్ళందరూ సోఫాలు చూసి. నేను కామెంట్లల్లో కొన్ని పెడతాను కదా, ఇప్పుడు మీ వీడియోలలోనే కొన్ని కామెంట్లు పెడతాను. అమ్మో పోయి బేబక్క నవ్వుతా అంటారు, కానీ చూసేసరికి చూస్తేనే మనిషి కోపంగా ఉన్నది ఏంద్రో అని అనుకుంటారు. ఎందుకు అట్లా? కోపం లేదు, మంచి కామెడీ యాంగిల్. కామెడీ యాంగిల్ నువ్వు మాట్లాడితే తెలుస్తుంది, కానీ చూస్తే అట్లా లేవుగా. చూస్తే అట్లేనా వాము అన్నట్టున్నావు అట్లున్నానా అని అనుకుంటాను. భయం వేసిందా? నేను కాదు, కింద చూసినావు కదా, నేనంటలేదు, జనం అనుకుంటారు. నువ్వు ఎట్లా చూసినావు కదా అసలు నన్ను చూసినప్పుడు? హాయ్ బేబక్క అని చూసినావా? నేను రావంగానే అక్క బేబక్క బాగున్నావు, మళ్ళీ నువ్వు ఇది అని నువ్వు అట్లా ఎట్లా అంటావు కదా, బేబక్క అని అన్నావు, నేను చూసిన. నేను అస్సలు అనలే, అట్లా చెప్తాంది. నువ్వు మళ్ళీ ఎన్ని ఇట్లా చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. నల్ల శారీలో సూపర్ ఉన్నావు బేబక్క అని అన్నావు. ఇప్పుడు బేబక్క ఇప్పుడు బేబక్క ఎక్కడ చేసినా గిదే చేస్తుంది, మీకు తెలుసు కదా. ఏడిపో ఆగం అడివి ఎందరికేనా ఏదో అంటారు కదా, చేతిలో పిల్లని పెట్టుకొని మొత్తం ఊరంతా ఎత్తుకొచ్చినట్టు మొత్తం ఇక పరిశాన్, ఫోన్ చేతిలో పట్టుకొని కూడా నా ఫోన్ ఏది అని ఎత్తుకుతుంది. కాబట్టి అట్లా పరిశాన్ ఉంటుంది. కానీ అక్క మంచిది, బేబక్క మంచిది కాబట్టి జనాలు తొందరగా పంపించిల్లు అని జనాలు కాదు పంపించింది. కాకపోతే కానీ అక్క కూడా ఉండబుద్ధి కాలేదు, ఎందుకంటే వాళ్ళందరూ చూసి ఎవడు ఉంటారా భయ్ ఈ కథ ఏంది వండు అంటాంది కదా. నేను ఎవరికి పూ వండిపీటలే చిన్నప్పటి నుంచి ఏందిరా నా గోస ఏంది నా కథ ఏంది అని అనుకున్నది. అంతేనా? అంతే, నువ్వు ఎట్లా అంటే అట్లనే. కానీ ఇప్పుడు జనాలకు ఏం చేద్దాం అనుకుంటాను, చెప్దాం అనుకుంటాను. ఇప్పుడు చూసేటోళ్ళు అందరికీ బిగ్ బాస్ నుంచి ఏం చెప్పదలుచుకున్నావు? దాని నుంచి నేనేం చెప్పాలి కదా, చెప్ప ఏదో ఒకటి చెప్పాలి. ఎందుకంటే నన్ను ట్రోలింగ్ చేసినావు, నన్ను ఇట్లా అన్నావు అట్లా అన్నావు, పరేషాన్ చేస్తావు. తాతనే కదా అన్నది. నువ్వు అన్నావు, నేను విన్నాను, నేను మాట్లాడా. నేను ఏదన్నా కూడా నీ మంచి కోసమే అన్నా. నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు పెద్ద పెద్ద సినిమాలు రావాలని నేను అంటానా. ఏం మాట్లాడకుండా మూగపోయినా మన బేబక్క మరికొద్ది నిమిషాలలో మళ్ళీ మాట్లాడు. చెప్పక్క మరి కొద్ది నిమిషాల్లో మళ్ళీ మాట్లాడుకుందాం. చెప్పు చివరిగా ఏం చెప్తారక్క? ఓకే, ఇప్పుడు కామెడీ అంతా తీసేద్దాం. అంటే పోయింది, మీరు చూసినారు. నేను బిగ్ బాస్ అనే షోలో పోతానని నేను అనుకోలే, వచ్చింది జబర్దస్త్ ఆపర్చునిటీ. అది నేషనల్ షో, ప్రౌడ్గా చెప్తా, నా లైఫ్లో ఒక అచీవ్మెంట్గా. ఇప్పుడు నా ప్రొఫైల్కి పోతే కూడా అదే ఉంటుంది.